నేను పిచ్చిదాన్ని. జనరల్గా అమ్మాయి కోసం అబ్బాయి వెయిట్ చేయాలి గాని నేనేంది గిసాలిగాడి కోసం వెయిట్ చేస్తున్నా. అయినా గిసాలిగాడు ఎవరితో ముచ్చట్లు పెట్టుకున్నాడో తెగ బిజీగా ఉందే ఫోను. మనం ఇంపార్టెంట్ పార్టీకి పోవాలని చెప్పినా కదా. ఆఫీస్ వర్క్ లో కొంచెం బిజీగా ఉన్నా కీర్తి. నీ ముచ్చట బంద్ చేసి 10 నిమిషాల్లో ఈడుండాలా. జల్దిరా. రేయ్ ఏంట్రా ఇంత లేటు? 10 నిమిషాలు అని చెప్పి గింత లేటుగా వస్తావు బేసాలే. సారీ డార్లింగ్, ట్రాఫిక్ జామ్ అందుకే లేటు. దా 5 minutes వెళ్ళిపోదాం. అదిరిందయ్యా పీసు. గుడ్డుకొచ్చిన కోడి గూడు కోసం చూసినట్టు వయసుకొచ్చిన పాప తోడు కోసం చూస్తున్నట్టుంది. ట్రై చేద్దాం. రేసు గుర్రంలా ఉంది పిల్ల. ట్రై చేసి రైట్ చేసి తప్పేముంది. పడితే ఈ పిల్ల, పడకపోతే ఇంకో పిల్ల. ఈడేంటి నేను ఖర్చు వేసిన దానికి ఈడు కార్పెట్ వేస్తున్నాడు. చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. ఏంట్రా అరగ నుంచి మేము ట్రై చేస్తున్నాం, నువ్వేంటి సడన్గా వచ్చి సిగ్నల్స్ ఇస్తున్నావు? మీ ఇద్దరం ఎలా కనిపిస్తున్నావురా నీకు? ఏంటి ఇలా కొడిసింది? నా ఇష్టం రా, ఇతనంటే నాకు ఇష్టం. మీరెవరు అడగడానికి? రేయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుసా? తెలుసా నీకు? అతను ఎలా ఉంటాడో తెలుసా? ఎలా ఉంటాడో తెలుసా? తమిళనాడులో అతని కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళున్నారు, అలాగే ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఇతనంటే నాకు ఇష్టం, నాకు ప్రాణం. ఆయన ఈ ఇడియట్స్ తో మనకి పనేంటి? రా డార్లింగ్ వెళ్దాం. తమిళనాడు రజనీకాంత్ ఇంకేట్రా అలా చూస్తున్నా? దోలదీరిందా? మా బంగారం ఇప్పుడు ఎక్కడుందో? పల్లవి, వేర్ ఆర్ యూ? చెప్పనా? చెప్పు.
నువ్వు నాకు మొదటిసారి ప్రపోజ్ చేసిన దగ్గర. అవునా? అయితే అగైన్ ఐ లవ్ యూ. ఒక్కసారి నీ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో. ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. సరే రా వెళ్దాం. హే హ్యాపీ బర్త్డే మ్యాన్. థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. వెళ్ళండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. Thank you. హాయ్, హ్యాపీ It's బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద పార్టీ. ఇతని పేరు సదానందం, లవ్ గురు. ప్రేమికులు ఎలా ఉండాలో, ప్రేమించాక ఎలా కలిసి ఉండాలో ఇతని స్టైల్లో చెప్తుంటాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే ఓకే, కేక్ కట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ప్లీజ్ తీసుకోండి. ఎవరెవరికి ఏం కావాలో అన్ని రెడీ చేసి పెట్టాను. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఓ థ్యాంక్ యూ. బ్రదర్ మీరేం తీసుకుంటారు? గీ సాలేగానికి అంత సీన్ లేదు. కోకన్న తాగಬೇಕು. ఇదేంటి ఏదో తేడా కొడుతుంది? నువ్వు తాగిన దాంట్లో మందు కలిపినరా సాలేగా. ఎట్లుంది? కళ్ళు చక్కర్లు తిరుగుతున్నాయిలే. ఏంటే ఇందాక ఏంటన్నా? నాకంత సీన్ లేదా? ఇప్పుడు చూడు. నిన్నెంతగా లవ్ చేశాను తెలుసా? నువ్వు నన్ను తిడతావంటే ఆ భాష ఏంటి? ఆ లాంగ్వేజ్ ఏంటి? అరే సాలేగా అంటావు, నా ఫ్రెండ్స్ ముందు తిడతావు, ఇప్పుడేమో అందరి ముందు తిడతావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? నువ్వంటే నాకు లవ్రా. నువ్వెప్పుడు యాదకొస్తుంటావురా. గందుకే నువ్వంటే నా ప్రాణం రా సాలేగా. సాలేగా అంటే ఫీల్ అవుతున్నావు కదరా. సాలేగా అంటే మీ భాషలో బావా అని అర్థం రా. ఐ లవ్ యూ రా. సారీ డార్లింగ్, ఐ లవ్ యూ టు. హలో ఫ్రెండ్, నా ట్రీట్ ఎలా ఉంది? చాలా బాగుంది. వి ఎంజాయింగ్ ఎ లాట్. ఇట్స్ ఓకే. నేను ఈ కాక్టైల్ పార్టీ ఎందుకు ఇచ్చానో తెలుసా? మీ బర్త్డే కదా, అందుకనే ఫ్రెండ్లీగా ఇచ్చుంటారు. అంతే కదా సార్. అది మాత్రమే కాదు, మీరు ఓపెన్ గా మాట్లాడుకోవాలని, ఓపెన్ గా బిహేవ్ చేయాలని, మనసు విప్పి మాట్లాడుకోవాలని. అర్థం కాలేదు. అంటే ఎందుకలా? చెప్తాను. దానికి ముందు ఈ చాటింగ్ కపుల్స్ ఎలా లవర్స్ అయ్యారో తెలుసా? రండి. తన పేరే శ్రవణ్. ఓకే, ఉంటాను మేడం. థ్యాంక్ యూ. శ్రవణ్, ఇలా చూడు శ్రవణ్. ప్లీజ్ శ్రవణ్, ఇలా చూడు. నీ మనసుని గాయపరిచిందెవరు? ఒక అమ్మాయి, పేరు పల్లవి. పల్లవికి ఏవైంది శ్రవణ్? చెప్పు. పోయింది. నన్ను వదిలి వెళ్ళిపోయింది. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను ఒక అనాథని. నాకు అమ్మ నాన్న ఎవరూ లేరు. ఈ రూపానికి జన్మనిచ్చిందెవరో కూడా నాకు తెలియదు. మరి నువ్వెందుకు లవ్ చేసావురా? నేను లవ్ చేయలేదు.
అదే నా దగ్గరికి వచ్చింది. అది నన్ను ప్రేమించమని అనుక్షణం నా వెంట పడింది. కానీ నేను వద్దు అని చెప్పాను. నాకు ఇవన్నీ వద్దు, ఇవన్నీ నాకు తెలియదు అని చెప్పాను. కానీ అది ప్లీజ్ నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను అంది. ఇప్పుడేమైంది? ఎక్కడికి పోయిందా నీ బుద్ధి? పోయింది, వెళ్ళిపోయింది, ఒకరితో వెళ్ళిపోయింది. కారు డబ్బు బంగ్లా ఉన్నవాడు దొరికాడని నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. మరి నీవు తగ్గకపోయిందిరా? నువ్వు కనాద వెదవ్వి. నీకెందుకురా ప్రేమ? నీలాంటి వాడిని చెప్పించు కొట్టాలి, చెప్పించు కొట్టాలి, చెప్పించు కొట్టాలి, చెప్పించు కొట్టాలి, శ్రవణ్ చెప్పించు కొట్టాలి, కూల్ డౌన్, చెప్పించు కొట్టాలి, కూల్ డౌన్. చెప్పించు కొట్టాలి. పల్లవి పోతే తను పోతే పోని, తను లేకపోతే ఇంకొకటి. తప్పు 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 తప్పు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరు. అదేలా ఇంకోటి తప్పు. ఒక విషయం గుర్తుంచుకోండి, అమ్మ ఒకటే, ప్రేయస్ కూడా ఒకటే ఉండాలి, ప్రేయస్ కూడా ఒకటే ఉండాలి. అలా కనిపించిన ప్రతి దాని వెనక కుక్కల వాసన పీల్చుకుంటూ తిరిగితే అసహ్యం, ఛీ, థు, అసహ్యం. కానీ తన్నే మర్చిపోలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను. లవ్ అంటేనే ఒక రోజా పువ్వు. తన్నెంతో ఆప్యాయతంగా చూసుకున్నాను. తన్ని నా గుండెలో పెట్టుకొని ఒక రోజా పువ్వులా అందంగా పెంచుకున్నాను. తను వెళ్ళేటప్పుడు తన ప్రేమని వేళతో సహా పెదవించుకుని వెళ్తున్నప్పుడు ఆ ముళ్ళని కుచ్చుకొని కుచ్చుకొని నా దేహమంతా ఒకటే రక్తం, ఒకటే రక్తం, ఒకటే రక్తం, ఒకటే రక్తం, ఒకటే రక్తం, ఒకటే రక్తం, ఒకటే రక్తం. శ్రవణ్ ప్లీజ్, ప్లీజ్ కూల్ డౌన్, కూల్ డౌన్ శ్రవణ్. నో డాక్టర్, శ్రవణ్ ప్లీజ్. నా వల్ల కాదు, నా వల్ల కాదు, ఏడవకు. నా వల్ల కాదు డాక్టర్, శ్రవణ్ నా వల్ల కాదు డాక్టర్, నా వల్ల కాదు, నా డాక్టర్, నా వల్ల కాదు, ప్లీజ్ శ్రవణ్, నా వల్ల కాదు డాక్టర్, కూల్ డౌన్. నా వల్ల కాదు డాక్టర్, నా వల్ల ప్లీజ్ కాదు, ఏడవకు. నా వల్ల కాదు డాక్టర్. ప్రేమించేటప్పుడు ప్రేమించాక అమ్మాయి అయినా అబ్బాయి అయినా తన లవర్ దగ్గర ఇంప్రెషన్ కోసం ట్రై చేస్తారు. వాళ్ళు డీప్ లవర్స్ అయ్యాకనో లేదా మ్యారేజ్ అయ్యాకనో నటించాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడతాయి. సరిగ్గా అప్పుడే లవర్ని మర్చిపోలేక, వాళ్ళ బిహేవియర్ నచ్చక, కలిసుండలేక, విడిపోయి బ్రతకలేక, బాధను బయటపెట్టలేక, నరకం చూసి చూసి మందుని ప్రేమిస్తారు, లేదంటే జీవితాన్ని ద్వేషిస్తారు. మీరు రోమియో కంటే రొమాంటిక్ అయి ఉండొచ్చు, జూలియట్ కంటే జోవియల్గా ఉండొచ్చు, లైలా మజ్ను కంటే గొప్ప ప్రేమికులై ఉండొచ్చు. కానీ విషయం ఎదుటి వారికి ఓపెన్ గా చెప్తేనే తెలుస్తుంది. అందుకే మీరందరూ ఓపెన్ గా మాట్లాడుకోవడానికి ఈ పార్టీ అరేంజ్ చేశాను. మేం చేసింది కరెక్టో కాదో తెలియదు కానీ ఆ భయంతో కొన్నిసార్లు నటించాల్సి వస్తుంది. మీరంతా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రేమ కోసం ఏదో ఒక రోజు యుద్ధం చేయాల్సి వస్తుంది. పోరాడాలనుకున్నోడు గాయాలకి, గెలవాలి అనుకున్నోడు చావుకి భయపడకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోగలం అనుకుంటేనే కంటిన్యూ అవ్వండి, లేదంటే ఇప్పుడే డ్రాప్ అయిపోండి. ఏమంటారు? ఏమంటారు? డ్రాప్ అవట్లేదు, కానీ ఒక్కటి మాత్రం నిజం సార్, మీ మూలంగానే మా లవర్స్ మా నుంచి ఏం కోరుకుంటున్నారో, మా నుంచి ఏం ఆశిస్తున్నారో మేము తెలుసుకున్నాం. అంతేకాదు, ఇప్పటి వరకు మా లవర్స్లో చూడని కొత్త యాంగిల్స్ మేము చూసాం. మీకు వీళ్ల గురించి ఒక నిజం చెప్పాలి. వీళ్ళు లవర్స్ కాదు, భార్యాభర్తలు. వీళ్ళు అనుకోకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ ప్రేమలో ఉండే మధురం ఎలా ఉంటుందో వీళ్ళు తెలుసుకోవాలని ఇలా యాక్ట్ చేశారు. చూడండి, వీళ్ల ప్రేమలో స్వార్థం లేదు, చాలా సంతోషంగా ఉన్నారు. మీరు కూడా వీళ్లలాగే సిన్సియర్గా, హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మా గురించి ఇంత చేయాలని మీకు ఎందుకు అనిపించింది? నాకొక తమ్ముడుండేవాడు, వాడు మీలాగే ప్రేమించాడు. ఎంత అంటే వాడిని వాడు మర్చిపోయి ప్రేమించిన అమ్మాయి ప్రపంచం అనుకునేంత. ఇలా ఓపెన్గా ఉండలేక, మనసులో మాట బయటికి చెప్పుకోలేక, తను లోపల మదనపడి తన జీవితమే తనకు నచ్చక సూసైడ్ చేసుకుని చనిపోయాడు.
అలా మీరెవ్వరు కాకూడదని నేను చెప్తున్నాను. మీరు నిజంగా గ్రేట్ సార్. ఎంతో విలువైన విషయాల్ని మాకు అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరిక లవ్ చేయడం ఆపేసి శోభనం చేసుకోండి. మీరు కూడా వీళ్ళలా అర్థం చేసుకొని పెళ్లి చేసుకొని శోభనానికి రెడీ కండి.